इव भासते व्युत्थाने भोक्तृभोक्तारो भासेते पक्षिवत् पृथक् 73వ శ్లోకంలోకి వచ్చేసరికల్లా బ్రహ్మం అనేటువంటిది సమాధి స్థితిలో మాత్రమే ప్రకాశిస్తుంది. వ్యుత్థానంలో అంటే సమాధి స్థితిలోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం భోక్త అనేటువంటి వాడు అనుభవించడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అన్నారు. ఇది మనకి అనుభవమైనటువంటి విషయమే. అంటే అనుభవమైన విషయం అంటే మనకి బ్రహ్మ సమాధి స్థితి అనుభవం అని నేను అన్న, కానీ మనం అన్నీ అనుభవిస్తున్నాము అన్నటువంటిది రోజు అనుకుంటూ ఉంటాం. సాధారణమైనటువంటి వాళ్ళందరూ కూడా మంచి అదృష్టవంతులు, భాగ్యవంతులైనటువంటి జ్ఞానులైతే వాళ్ళ విషయం వేరు. వాళ్ళు తక్కువగా ఈ విషయాలకి చెలిస్తారు. కానీ సామాన్యులైనటువంటి వాళ్ళు ఎక్కువగా చెలిస్తారు. ఏవో ఈ దుఃఖాలు నేను ఎప్పుడు చేసినటువంటివో, ఏమిటో, ఎందుకు వచ్చాయో, ఏమిటో, ఎందుకు వచ్చాయో అని అనుకుంటూ ఉంటారు. ఏమిటిది అంటే బ్రహ్మజ్ఞానం చదువుకున్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ సమస్య ఉంటూ ఉంటుంది. కాకపోతే కొంతమంది వ్యక్తంగా బయటికి మేము సమస్యను అనుభవిస్తున్నామని చెప్తారు, కొంతమంది చెప్పరు, దాన్ని దాస్తారు. అంతగా తప్పించి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి సమాధి స్థితిలో ఉన్నప్పటి స్థితి జాగ్రత్త స్థితిలో ఉండదు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అఖండైకరసం బ్రహ్మ, అఖండమై ఏకరసమైన స్వరూపమైనటువంటి బ్రహ్మము సమాధౌ ఏవ, సమాధి ఎందే భాసతే, భాషించుచున్నది. అంటే సమాధి స్థితిలోనే బ్రహ్మము అనేటువంటి దాన్ని ఎక్కువ మంది అంటే ఆ సమాధి స్థితిని, అనుభూతిని పొందగలిగినటువంటి వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళకి ప్రకాశిస్తుంది. అంటే ఆ అనుభూతి అనేటువంటిది కూడా చాలా తక్కువ మంది కలుగుతుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళు ఏమిటి చెప్పారు? మనుష్యాణం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః అన్నారు. ఒరే నాయన, అసలు ప్రయత్నం చేసేవాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారా? మనం అప్పుడప్పుడు అధ్యయన భారతిలో పోస్ట్ పెడుతూ ఉంటాం, మన సభ్యులు ఎక్కువ మంది ఉన్నాము, అందరము జాయిన్ అవ్వాలని. కానీ భగవద్గీత మన కోసమే చెప్పారు. మనకైతే ఆసక్తి ఏమో ఉంటుంది, ఎలాగైనా జాయిన్ అయిపోవాలి, రేపు వినియాలని అనుకుంటాం. ఆ వేళప్పుడే మరొక పనికిరానటువంటి వ్యాపకంలో పడిపోతాం. అరే రేపు అవ్వలేదు, మళ్ళీ వారం జాయిన్ అయిపోదాం అని అనుకుంటాం. ఇలాగే ఉంటుంది. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే. సిద్ధి కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. 1000 మందిలో ఒకడు, లేకపోతే 1,00,000 మందిలో ఒకడు ప్రయత్నం చేస్తారు. యతతామపి సిద్ధానం, ఈ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరికీ ఆ పరమాత్మ తత్వం తెలిసిపోతుందా? చిన్మాంబేతి తత్వత, ఏ ఒకళ్ళో ఆరో తెలుసుకుంటారు. ఎందుకంటే సాధారణంగా లౌకికమైనటువంటి విషయాల మీద మనకి భ్రాంతి ఉంటుంది, అటువైపు లాగుతూ ఉంటుంది. అనివార్యంగా వాటిలో పడిపోతూ ఉంటాం, వద్దంటూ ఉంటాం. ఓ పక్కన నాకేం అక్కర్లేదు అనుకుంటూ ఉంటాం, మరో పక్కన దాంట్లో పడుతూ ఉంటాం. అఖండైకరసం బ్రహ్మ, అఖండమై ఏకరస స్వరూపమైనటువంటి బ్రహ్మము సమాధౌ ఏవ, సమాధి ఎందే భాసతే, భాషించుచున్నది. వ్యుత్థానే అంటే సమాధి స్థితి నుండి బయటకు వస్తే భోక్తృభోక్తారో, భోక్తృభోక్తారో అనేటువంటిది యథార్థానికి విచిత్రమైనటువంటి సమాసం. భోక్తృ శబ్దానికి ద్వివచనం భోక్తారో. భోక్తృ అంటే అనుభవించేవాడు, భోక్తారో అంటే అనుభవించేవాడు. అదేమిటిది? ఇద్దరూ అనుభవించేవాళ్ళేనా? భోక్త అంతే అనుభవించేవాడే. భోక్తృ అనేటువంటిది ధాతు. అంటే భోక్తృ అనేటువంటిది విభక్తి అంతం కానటువంటి శబ్దం. సమాసాల్లో విభక్తి అంతాలు కానటువంటి శబ్దాలని వాడినట్టుగైతే అలుక్ సమాసములు అంటారు. ఇది అలుక్ సమాసంలో భాగం. భోక్తృ అన్నటువంటిది.
భోక్తారో అన్నప్పుడు భోక్త భోక్తారో భోక్తారహ, హే భోక్త హే భోక్తారో హే భోక్తారహ అని రుకారాంత పుల్లింగ శబ్దాన్ని చెప్పామనుకోండి, అప్పుడు ఏమైంది? ఇద్దరు భోక్తలు. భోక్తృ అన్నటువంటి శబ్దం మరి ఏమిటి దీనికి అర్థం? ఇక్కడ విద్యారణ్యుల వారి ప్రయోగం మాత్రం చాలా ఆశ్చర్యకరమైనటువంటి ప్రయోగం. భోక్తృ భోక్తారో అన్నారు. భోక్తృ అన్న శబ్దానికి అర్థం ఏమిటి చెప్పడం? భోక్తృ శబ్దం ద్వివచనమే భోక్తారో అనేటువంటిది. ఇద్దరు భోక్తలు అయినప్పుడు రెండు శబ్దాలు ఎందుకండి? అక్కడ వ్యుత్థానే భోక్తారో అన్నటువంటి ఒకే శబ్దం వాడితే సరిపోతుంది కదా. భోక్తృ భోక్తారో అన్నటువంటి శబ్దం ఏమిటి? చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ ప్రయోగమే విచిత్రమైనటువంటి ప్రయోగం. వ్యుత్థానే భోక్తృభోక్తారో, వ్యుత్థానే సమాధి స్థితి నుండి బయటకు వస్తే భోక్తృభోక్తారో, భోక్తృభోక్తలు ఇద్దరు. భోక్తృభోక్తలు అనేటువంటి పదం వాడకూడదు. వాడకూడదంటే సహజమైనటువంటి అనేటువంటి వాళ్ళు మాట్లాడరు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి సంస్కృత పరిజ్ఞానం ఉన్న వాళ్ళే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. విద్యారణ్యుల వారి ప్రయోగం ఇది. భోక్తృభోక్తలు అన్నారు. అర్థం చెప్పుకుందాం. పక్షివత్, రెండు పక్షుల వలె పురధక్ భాసతే, వేరువేరుగా ప్రకాశిస్తున్నారు. అంటే ఇద్దరు భక్తులు ఉన్నారా అండి? ఇప్పుడు ఇక్కడ ప్రశ్న వచ్చింది. అఖండం ఏకరసమైనటువంటి బ్రహ్మం సమాధిలోనే ప్రకాశ, ఇదిలో తగులేదు. సమాధి స్థితిలోనే బ్రహ్మాన్ని దర్శించగలం. జాగ్రత్త అవస్థలోనో లేకపోతే స్వప్నావస్థలోనో సుషుప్త్యావస్థలోనో బ్రహ్మాన్ని దర్శించలేం. సమాధి స్థితిలోనే దర్శించగలం, ఇందులో అనుమానం లేదు. బ్రహ్మాన్ని దర్శించడం. సమాధి స్థితి నుండి బయటకు వచ్చామనుకోండి, వేరువేరు పక్షుల్లాగా ఇద్దరు భక్తులు ప్రకాశిస్తారన్నారు. భోక్తృ భోక్తారో, అసలు ఏకశేష వృత్తి చేస్తే భోక్తారో అన్నటువంటి శబ్దమే. భోక్తృశ్చ భోక్తాచ భోక్తారో అన్నటువంటిది ఏకశేష వృత్తి. పంచవృత్తుల్లో సమాసాల్లో ఏకశేష వృత్తి అనేటువంటిది ఒకటి. ఆ ఏకశేష వృత్తిని భోక్తారో అనేటువంటిది ప్రయోగిస్తూ ముందు భోక్తృ అన్నటువంటి శబ్దాన్ని కూడా ప్రయోగించారు. అంటే ఇక్కడ ఏమిటండి? ఇద్దరు భక్తులు ప్రకాశిస్తారా? అతను భక్తులు ఇద్దరు ఉంటారా? అనుభవించే వాళ్ళు ఇద్దరు ఉంటారా? అకర్త అభోక్త అసంసారీ కదా బ్రహ్మం పరమాత్మ, జీవుడే కదా భోక్త. అనుభవించడం అనేటువంటి ధర్మం అసలు ఎవరికి ఉంది? అనుభవించడం అనేటువంటి ధర్మం యథార్థంగా ఒకవేళ జీవుడికి ఉంటే, జీవుడప్పుడు బ్రహ్మము కన్నా వేరైపోతాడు కదా. ఇది ఎలా కుదురుతుంది అంటే, ఉపనిషత్తు మీరు చదివారు, మననం కూడా చేశారు కాబట్టి ఇది మీకు సులభంగానే అర్థం అవుతుంది, కష్టం కాదు. ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్యో అభిచాకసీతి. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి మంత్రం. రెండు ద్వౌ సుపర్ణౌ అంటే రెండు యోగ్యమైనటువంటి అందమైనటువంటి కళ్యాణప్రదమైనటువంటి పతనము కలిగినటువంటివి. రెండు ఒకే లక్షణం కలవి, రెండింటిలోని ఏ తేడా లేదు. రెండు కళ్యాణప్రదమైనవే, రెండు అందమైనటువంటివే, రెండు యోగ్యమైనటువంటివే. రెండు పక్షులు అన్నాం, రెండు కలిసే ఉంటాయన్నాం. సయుజ అవి రెండు కలిసే ఉంటాయి. సఖాయ సమానాఖ్యానే సఖాయవు అంటే ఇద్దరు ఒకటే పేరు, వేరేగా పేరుందా? లేదు. వేరేగా పేరు లేదు, వేరేగా ఉండడం లేదు, వేరేగా స్థితి లేదు. సమానం వృక్షం పరిషస్వజాతే, ఒకే చెట్టుని రెండు ఆశ్రయించున్నాయి. అయితే అంతా ఒకటే అయినప్పుడు ఒకటే చెప్తే సరిపోతుంది, రెండు ఎందుకు చెప్పారండి? ఒకటి చాలు కదండి, మళ్ళీ రెండోది ఎందుకండి? అన్నీ ఒకటే అంటున్నారు. అన్నీ ఒకటే అయినప్పుడు ఒకటి చెప్తే చాలు కదా. సమానమైనటువంటి అభివ్యక్తి స్థానం ఉన్నటువంటివి. వృక్షం పరిషస్వజాతి అంటే అభివ్యక్తి స్థానం. అది వృక్షం, నరకబడేటువంటిది అంటే అది శరీరం. అది అవ్యక్త మూలము నుండి పుట్టినటువంటి క్షేత్రం అనేటువంటి పేరు కలిగినటువంటిది.
అన్ని జీవుల కర్మఫలాలను ఆశ్రయించి ఉన్నటువంటిది. దాన్ని ఆశ్రయించి ఈ రెండు పక్షులు ఉన్నాయి. అవిద్యాకామ కర్మలకు ఆశ్రయమైనటువంటి లింగ శరీరమే ఆ చెట్టు. ఆ చెట్టు అంటే ఏమిటి? లింగ శరీరం. ఆ లింగ శరీరం ఏమిటి? అవిద్యాకామ కర్మలతో కూడుకున్నటువంటిది. దానిపైనే రెండు పక్షులు ఉన్నాయి. ఒకడు సుఖదుఖాల లక్షణమైనటువంటి మంచి రుచి కలిగినటువంటి విచిత్రాలతో కూడినటువంటి వేదనల్ని ఆస్వాదిస్తున్నాడు. ఓ పక్షి దాంట్లోని హాయిగా దుఃఖాలు సుఖాలు అనుభవిస్తున్నాడు. ఏదో ఇవాళ ఒంట్లో బాగోలేదండి, హార్లిక్స్ తాగుతాను, కాఫీ తాగను, ఇవాళ బోర్న్విటా తాగుతాను, ఇలాగా మందులు తింటున్నాను, కాబట్టి వేళకి పలహారం చేయాలి, వేళకి భోజనం చేయాలి అంటే కడుపు వాడిపోకుండా, ఏమాత్రం శరీరం ఇబ్బంది పడకుండా భోగాలను అనుభవిస్తూ ఉండడం, మూలుగుతూ ఉండడం. అంటే సుఖదుఖాలు రెండూ అనుభవిస్తూ ఉంటాడు. ఒకడు వాడు ఏమిటండి అంటే సుఖదుఖ లక్షణమైనటువంటి రుచి కలిగినటువంటి విచిత్రమైన అనుభవిస్తూ ఉంటాడు. వాడు ఎందుకు ఎలా అనుభవిస్తున్నాడండి? జ్ఞానం లేక అనుభవిస్తున్నాడు. జ్ఞానం ఉంటే ఆ అనుభవం అనేటువంటిది ఉండదు. జ్ఞానం లేదు. మరొకడు ఈశ్వరుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు. నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధమైనటువంటి ముక్తమైనటువంటి స్వభావం కలవాడు. సర్వజ్ఞుడు, సత్వము ఉపాధిగా కలవాడు. దేనిని అనుభవించడం లేదు. కానీ భోజ్యము అనుభవించవలసినటువంటి దానిని భోక్త అనుభవించేటువంటి వాడిని సత్తాతో, ఈ సాక్షి అయినటువంటి ఈయన సత్తాతో ప్రేరేపణ చేస్తున్నాడు. ఇక్కడ యథార్థంగా రెండు చెప్పాం కాబట్టి ద్వైతం వచ్చేసింది. అద్వైతం అనేటువంటి ప్రశ్న లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ద్వైతులకు వరమైనటువంటి మంత్రం. అయితే అద్వైతులు దీన్ని సమాధానపరచలేదా అంటే సమాధానపరిచారు. కానీ ద్వైతులైనటువంటి వాళ్ళకి సుఖం ఏమిటంటే ఇక్కడ అదిగోటండి జీవుడు వేరేగా ఉన్నాడు, జీవుడు అనుభవిస్తున్నాడు, ఇదిగోటండి బ్రహ్మ అనుభవించటం లేదు, బ్రహ్మమే వచ్చి జీవుడిని ప్రేరేపిస్తున్నాడు. అంటే ప్రేరేపిస్తున్నాదంటే వీడు వేరు వాడు వేరు కదండి, రెండు వస్తువులు ఉన్నాయి కదండి అని అంటాడు. అతడు అనుభవించడు కానీ చూస్తాడు అన్నాడు. అయితే సమాధి స్థితిలో ఈశ్వరుని స్థితే ఉంటుంది కనుక బ్రహ్మానుభూతి మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ విద్యారణ్యుల వారు రాసేటువంటి మొట్టమొదటి వాక్యంలోనే అఖండైకరసం బ్రహ్మ సమాధావేవ భాసతే. సమాధి స్థితిలో ఉన్నప్పుడు రెండు పక్షులు లేవు. ఎందుకు లేవు రెండు పక్షులు? అక్కడ అజ్ఞానము అనుభూతి అనేటువంటిది లేదు. అజ్ఞానము అనుభూతి అనేటువంటిది లేదు కాబట్టి బ్రహ్మం మాత్రమే ఉంది. ఒక్క బ్రహ్మం మాత్రమే ఉంది. అదే దేహ సాహచర్యంతో అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ దేహంలో ప్రవేశించగానే జీవునిగా కర్మల్ని అనుభవించుట, ఈశ్వరుని సాక్షి మాత్రముగా ఉండుట రెండు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇలా మామూలు స్థితిలో ఉన్నాం. ఏం చేస్తున్నానండి సుబ్బారావు గారు అని అడిగితే అనుభూతి ప్రకాశం చెప్తున్నానండి అంటాడు. నువ్వెవడు చెప్పడానికి? అసలు నీకున్న అధికారం ఏమిటి? నువ్వు చెప్తున్నావా? నువ్వే చెప్తున్నావా అనుభూతి ప్రకాశం? లేదు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పడం లేదు. మరేం జరుగుతున్నది? బ్రహ్మమే ఆ విధంగా వినబడుతున్నది. బ్రహ్మమే ఆ విధంగా వినబడుతున్నది. కానీ ఒకడు చెప్పడము, ఆ చెప్పబడము అనేటువంటివి రెండు లేవు. వాక్ అనేటువంటిది లేనే లేదు. వాక్కు చేత బ్రహ్మము దృష్టమే కాదు. అలాంటప్పుడు బ్రహ్మాన్ని చెప్పడం ఏమిటి? కానీ ఏమంటున్నావు నువ్వు? నేను చెప్తున్నానండి అంటున్నావు. అంటే భోక్తృత్వం అనేటువంటిది నీ మీద పెట్టుకున్నావు. ఇక్కడ భోక్తృభోక్తారం అన్నప్పుడు భోక్తారం అంటే ఇద్దరూ భోక్తలే. బ్రహ్మము భోక్తే, జీవుడు భోక్తే. కానీ భోక్తృధర్మాన్ని కలిగినటువంటి వాడు ఒకడు, భోక్తృధర్మం లేనటువంటి భోక్త మరోడు. అంటే వాడు కూడా ఈ అనుభవానికి కారణమైన వాడు వాడే. ఇప్పుడు ఈ నోరు పెగులుతున్నది అని అంటే, ఈ నోటంట మాట వస్తున్నది అంటే, ఈ మాట రావడానికి కారణమైనటువంటి వాడు లోపల ఉన్నటువంటి బ్రహ్మమే.
వాడే ప్రేరేపణ చేశాడు, మాటను తెచ్చాడు. కానీ వాడు మాట్లాడటం లేదు. ఎవడు మాట్లాడుతున్నాడు? అహంకారం మాట్లాడుతున్నాడు. అందు గురించే నేను మాట్లాడుతున్నాను అంటున్నావు. చాలా బాగా మాట్లాడాను, ఎక్సలెంట్గా మాట్లాడాను అంటున్నావు. నువ్వు మాట్లాడడం ఏమిట్రా నాన్న? నీకు అసలు మాట్లాడడం అనేటువంటిదే రాదు కదా. నువ్వు జడుడివి కదా, అహంకారం జడం కదా. జడం మాట్లాడుతుందా? మరి నువ్వు మాట్లాడడం ఏమిట్రా? వాడు ప్రేరేపణ చేస్తున్నాడు. ఆ ప్రేరేపణ చేస్తూ ఉన్నటువంటి వాడు భోక్తృ. భోక్తారవ్ అనేటువంటి శబ్దంలో భోక్తృ శబ్దం చేతను సాక్షి అయినటువంటి వాడు చెప్పబడుతున్నాడు. భోక్తారవ్ అంటే అక్కడ అహంకారంతో కూడుకున్నటువంటి జీవుడు, సాక్షి అయినటువంటి బ్రహ్మము ఇద్దరు చెప్పబడుతున్నారు. అంటే యథార్థానికి ఉన్నటువంటిది ఒక్కడే. భోక్తృ అన్నటువంటి శబ్దం చేత చెప్పబడేవాడే. ఎలాగైతే మనకి ద్రష్టృ, శ్రోతృ, మంత్రు, విజ్ఞాతృ అని 4 పదాలు ఉన్నాయి. ఏమండి? చూడబడేవాడు, చూచేవాడు లేరు. చూచేవాడు, చూడబడేవాడు కూడా బ్రహ్మమే. అతడే ద్రష్ట, నాణ్య ద్రష్ట. మరొకడు చూసేవాడు ఎవడు లేడు. చూసేవాడు ఎవడు మరొకడు లేడు. నాణ్యత ద్రష్ట, వాడే ద్రష్ట, వాడే ద్రష్టృ, వాడే ద్రష్ట, మరో ద్రష్ట లేడు. వాడే శ్రోత, మరో వినేవాడెవడూ లేడు. వాడే మంత, మరో ఆలోచించేవాడు లేడు. వాడే విజ్ఞాత, తెలిసినవాడు వాడే, మరోడెవడూ లేడు. కాబట్టి వాడు భోక్తృ. వాడు మాత్రమే ఈ నడిపించేటువంటి వ్యవహారం కలవాడు. మరి భోక్తారం ఎవరండి అంటే, నువ్వు రెండుగా చూస్తున్నావు. వ్యుత్థానే బయటకు వచ్చేసావు. బయటకు వచ్చేసరికి నేను వేరు, బ్రహ్మం వేరు. నేను వేరు, బ్రహ్మం వేరు. నేనెవరండి? రామసుబ్బారావు అండి. నేనెవరండి? శర్మగారండి. నేనెవరండి? ఏదో నరసింహమూర్తి గారండి. నేనండి. ఈ నేనెవడు? అహంకారం. ఈ అహంకారం ఎవడు? అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు. ఈ రెండో వాడు ఇక్కడ ఉన్నవాడెవడు? సాక్షి. ఆ సాక్షి ప్రేరేపణ చేస్తున్నాడు. ఆ అహంకారం అనుభవిస్తున్నది అనడానికి భోక్తారవు అన్నటువంటి శబ్దాన్ని అక్కడ వాడారు. భోక్తృ అనేటువంటి శబ్దాన్ని కేవల సాక్షి కోసం వాడారు. భోక్తృభోక్తారవు అంటే సమాధి స్థితిలో ఈశ్వరుని స్థితి ఉంటుంది కనుక బ్రహ్మానుభూతి మాత్రమే ఉంటుంది. అదే దేహ సాహచర్యంలో జీవునిగా కర్మల్ని అనుభవించుట, ఈశ్వరునిగా సాక్షి మాత్రంగా ఉండుట రెండూ సంభవిస్తాయి. మొదటి స్థితిలో బ్రహ్మానుభూతి అనేటువంటి స్థితిలో భోక్తృ శబ్దం ఒక్కటి మాత్రమే. అదే దేహ సాహచర్యంలోకి వచ్చేసరికి అంటే శరీరంతో కలిసేసరికి జీవుడు సాక్షి అనేటువంటి 2 శబ్దాలతో భోక్తారవు అన్నటువంటి పదం తయారైంది. అవిద్యా కర్మ వాసన మాత్రమయమైనటువంటి లింగ శరీరమే జీవుడు. అవిద్య వలన కలిగిన కోరికల చేత ఆచరింపబడిన కర్మల వాసనలే అనుభూతులు. ఆ వాసనలను జీవుని కూడా ఈశ్వరుడే ప్రేరేపించడం చేత ఈశ్వరుడే యథార్థం. ఉన్నదొక్క ఈశ్వరుడే. అవిద్య చేతను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. ద్వైతం లేదు, 2 లేవు, ఉన్నదొక్కటే. ఆ 2 అనేటువంటిది అవిద్యా కామకర్మలు. అంటే అజ్ఞానము చేత కలిగినటువంటి కామ్యమైనటువంటి కర్మల యొక్క వాసనలు తప్పిస్తే అవి యథార్థములు కావు. అందువలన భోక్తృభోక్తారవు అనే 2 పదాలు ఒక్కటే అయినటువంటి ఈశ్వరుణ్ణే చెప్పిన జీవుడు అవిద్య చేత అనుభవిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ భోక్తృ శబ్దం చేతను కేవల పరబ్రహ్మము, భోక్తారం అనేటువంటి శబ్దం చేతను సాక్షి జీవుడు అనేటువంటి 2 వస్తువులు చెప్పబడుతున్నాయి. కేవల పరబ్రహ్మమే సమాధి స్థితిలో అనుభూతి పొందుతుంది. దేహం యొక్క సాంగత్యము చేతన మాత్రమే సాక్షి జీవుడు అనేటువంటి భిన్నత్వం అనేటువంటిది అనుభవించబడుతుంది. వృక్షే పక్షి ఫలం భుంక్తే క్షుదిత అన్యస్తు వీక్షతే చిచ్ఛాయావాన్ అహంకారో భుంక్తే చిద్వీక్ష్యతే తథా. మరొకసారి దాన్ని వివరంగా చెప్తున్నారు విద్యారణ్యుల వారు.
అంటే భాష్యంలో రాసినటువంటి విషయాల్ని ఆయన సహజంగా సమాధి స్థితిలో పరమాత్మని దర్శించగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు కాబట్టి విద్యారణ్యుల వారు అనుభూతి కలిగినటువంటి యోగి కాబట్టి ఆయన చెప్తున్నారు. వృక్షే వృక్షమందు పక్షి ఒక పక్షి క్షుధిత ఆకలితో కూడినటువంటిదై ఫలం పండును భుంతే తినుచున్నది. ఏమంటే చెట్టు మీద ఓ పక్షి ఉన్నది, ఆ పక్షి ఆకలి వేస్తున్నది, పండు తింటున్నది. అన్యస్తు మరో పక్షి కూడా ఉన్నది, ఆ పక్షి వీక్షతే చూస్తున్నది, అది తినడం లేదు, దానికి ఆకలి లేదు, అది తినడం లేదు. దీనికి ఆకలి ఉంది, ఇది తింటున్నది. ఈ ఆకలి ఉండడం లేకపోవడం ఎవరివండి? అవిద్యవి. అవిద్యకే ఆకలి, ఆకలి ఆకలి ఆకలి. ఏమండి? అన్నమయ కోశం బ్రహ్మము, మనోమయ కోశం ప్రాణమయ కోశం బ్రహ్మము, మనోమయ కోశం బ్రహ్మము, విజ్ఞానమయ కోశం బ్రహ్మము, ఆనందమయ కోశం బ్రహ్మము, ఈ 5 కోశాలని దాటి బ్రహ్మాన్ని చూడండి అన్నారు. అంటే ఏమిటనమాట? ఈ అశనాదులన్నిటికీ అన్నీ కూడా కోశాలు మాత్రమే, యథార్థాలు కావు. ఇక్కడ ఆకలితో ఒక పక్షి తింటున్నది అని అంటే అన్నమయ కోశాన్ని ఒక పక్షి అనుభవిస్తున్నది. మరో పక్షి ఏమిటండి? అసలు ఏ రకమైనటువంటి సంసర్గము లేకుండా, తగులుబాటు లేకుండా దూరంగా కూర్చొని ఉన్నది. చిచ్ఛాయావాన్ అహంకార, చిత్తు యొక్క ఛాయతో కూడుకున్నటువంటి అహంకారము భుంక్తే తినుచున్నది. ఏమండి? ఎవరు తింటున్నారండి? అహంకారం తింటున్నారు. ఇందాక చెప్పాను కదా, ఎవరు మాట్లాడుతున్నారండి? రామసుబ్బారావు. ఎవడా రామసుబ్బారావు? ఉన్నాడా? ఏదో ప్రతి సోమవారం నాడు మనం కలుస్తాం, గురువుగారు నమస్కారం అంటారు, ఆ అమ్మ శుభం అంటూ ఉంటాను. నిజానికి నేను గురువుని కాను, మిమ్మల్ని నేను అనుగ్రహించను లేదు. గురువు పరమాత్మే, అనుగ్రహించేవాడు పరమాత్మే. మన దగ్గర ఏమీ ఆ శక్తి లేదు. శక్తి లేదంటే పరమాత్మ కన్నా భిన్నంగా గురువు అనేటువంటి వాడు ఒకడు లేడు, పరమాత్మ కన్నా భిన్నంగా ఆత్మ అనేటువంటిది ఒకటి లేదు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే. ఈశ్వరుడే ఉన్నాడు, వాడినే నువ్వు గురువు అంటున్నావు, వాడినే నువ్వు ఆత్మ అంటున్నావు. నమస్కారం పెట్టినవాడు, నమస్కారాన్ని స్వీకరించినవాడు, ఈ ఇద్దరి మధ్యనే జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారానికి సాక్షి అయినటువంటి ఈశ్వరుడు ఒక్కటే. అందువల్ల ఎవరు అనుభవిస్తున్నారండి? అహంకారం భుంక్తే. తింటూ ఉన్నటువంటిది ఎవరండి? అహంకారం తింటున్నదండి. చిచ్ఛాయావాన్ అహంకార, చిత్తు యొక్క ఛాయ కలిగినటువంటి అహంకారం తింటున్నది. నేను తింటున్నాను అని ఎలా చెప్పగలిగావు? అసలు తింటున్నాను అని చెప్పడానికి అహంకారం జడం కదా, జడానికి ఆ మాట చెప్పగలిగే శక్తి లేదు కదా. ఎలా వచ్చిందండి ఆ శక్తి? అంటే జడమైనటువంటి ఒక ఫ్యాన్ తిరుగుతున్నది. దేనివల్ల తిరుగుతున్నది? విద్యుత్తు వల్ల తిరుగుతున్నది. జడమైనటువంటి ఒక లైట్ వెలుగుతున్నది. దేనివల్ల వెలుగుతున్నది? విద్యుత్తు వల్ల వెలుగుతున్నది. అలాగే చిత్ అనేటువంటి దాని చేతను జడమైనటువంటి అహంకారం పనిచేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. అహంకారం యథార్థానికి జడం, అది పనిచేయదు. కానీ దాని మీద ఫోకస్ అవుతూ ఉన్నటువంటి చిత్తు, దాని మీద కాంతిని ప్రసరింపజేస్తూ ఉన్నటువంటి చిత్తు వల్ల అహంకారం అనుభవిస్తున్నది, తింటున్నది, భుంక్తే. చిత్ స్వరూపము తథా అదే విధముగా వీక్షతే చూస్తున్నది. ఏమండి? ఎవరు? ఆ రెండో పక్షి అన్నటువంటిది చిత్తు, మొదటి పక్షి అన్నటువంటిది చిద్రూపమైనటువంటి అహంకారం, చిచ్ఛాయారూపమైనటువంటి అహంకారం. అంటే రెండు చోట్ల చిత్తే ఉన్నది. రెండు చోట్ల చిత్తే ఉండి ఒక చోట అహంకారంతో కూడుకో ఉన్నది కాబట్టి అది వేరే పక్షి అనుకుంటున్నాము, అది తింటున్నది అనుకుంటున్నాము. అది పక్షి కాదు, తినడం లేదు. అందుగురించే సదా అంటే వేదాంతం బాగా వంటపడితే, మనం బాగా ఆలోచిస్తే అనుభవించిన వాడు లేడు, అనుభవించబడుతూ అన్నవి లేవు. కర్మలు అనుభవించబడ్డము లేదు, అనుభవించినటువంటి వాడు లేడు, రెండూ లేవు. మరేమిటండి? అది బాగా వంటబట్టకపోవటం చేతను, అజ్ఞానం మనకి కమ్ముకో ఉండడం చేతను, మన మీద అజ్ఞానం బాగా అంటిపెట్టుకో ఉండడం చేతను నేను అనుభవిస్తున్నానండి, నేను చేసుకున్న కర్మండి,
నేనండి నేనండి అంటున్నారు. ఎవరా నేను? ఆ నేనెవడు లేడు. చిచ్ఛాయావాన్ అహంకార భుంక్తే. చిచ్ఛాయా స్వరూపమైనటువంటి అహంకారము చిత్తు యొక్క ఛాయా స్వరూపము, నీడ వంటిదైనటువంటి అహంకారము భుంక్తే. నీడ యథార్థం కాదు కదా, అలాగే అహంకారం యథార్థం కాదు, అది అనుభవించడం కూడా యథార్థము కాదు. అలాగే చిత్తు వీక్ష్యతే. చిత్తు అంటే అది యథార్థము, అది వీక్షిస్తున్నది, చూస్తున్నది. అంటే వృక్షం అంటే నశించేటువంటిది దేహం. ఈ దేహంలో జీవుడు సాగుతున్నారు. జీవుడు జీవుడు కామకర్మ వాసనని అనుభవిస్తున్నాడు. జీవుడు అవిద్యా వాసన చేతను కామకర్మ వాసనల్ని అనుభవిస్తున్నాడు. సాక్షి చూస్తున్నాడు తప్పించి యథార్థంగా జీవుడు అనుభవించడం లేదు, సాక్షి చూడటము లేదు. జీవాత్మ ఈశ్వరుడు వేరా? అలా అయితే అద్వైతం ఎలా అంటే రెండు కాదు, మరేమిటి? రెండు చిద్రూపాలే. చిత్తు యొక్క ఛాయతో అహంకారం కలిసినప్పుడు తాను భోక్తను అని అవిద్యతో అనుభవిస్తున్నాడు. అహంకారం నశించినప్పుడు ఆ చిత్తే సాక్షి మాత్రంగా ఉంటున్నది. అహంకారం అనేటువంటిదే భిన్నత్వానికి కారణం కానీ యథార్థంగా ఉన్నటువంటిది చిత్తు మాత్రమే. ఫలాన్ని అనుభవించేవాడు సమానే వృక్షే పురుషో నిమగ్న అని. పురుషుడంటే జీవుడు అని చెప్పారు. జీవుడు ఎట్లాంటి వాడంటే అవిద్యా కామ కర్మల రాగాది గురు భారాక్రాంత. అవిద్యా కామ కర్మ ఫల రాగాది గురు భారాక్రాంత అని భాష్యంలో రాశారు. అవిద్యా కామ కర్మ ఫలాల చేతను రాగద్వేషాలనేటువంటి పెద్ద బరువులు మోస్తూ ఉన్నటువంటి వాడు జీవుడు అనేసరికల్లా అజ్ఞానం చేత పెద్ద బరువులు మనం మోస్తున్నాం. ఏమిటోనండి, మా పిల్లడు చెప్పిన మాట విండు, మా అల్లుడు రాడు, మా అమ్మాయి వెందు, లేకపోతే ఏమిటో 4 ఇళ్ళు కొన్నాను కానీ నా 40 సమస్యలు, అద్దెలు వాళ్ళు అద్దెలు ఇవ్వరు, ఈ ఆడిటర్లతో పడలేకపోతున్నానండి, ఇన్కమ్ ట్యాక్స్లు అండి, ఇవన్నీ రాగాది గురు భారాక్రాంత. అంటే ఆ డబ్బు, ఆ భార్య, ఆ పిల్లలు, ఆ ఇళ్ళు, ఆ వాకళ్ళు అనేటువంటి వాటి మీద ఉన్నటువంటి నీ వ్యామోహం నీకు పెద్ద బరువు. యథార్థంగా లేదురా నాయన అంటే అబ్బాయి లేకపోవడం ఏంటండి, మా అబ్బాయి, మా ఆవిడ. మీ ఆవిడ ఏంట్రా నాన్న? నీ అవిద్య చేత ఆవిడ మీ ఆవిడ, నీ అవిద్య చేత వాడు నీ కొడుకు. అంతగా తప్పించి యథార్థంగా వాడు ఒక జీవుడు, నువ్వు ఒక జీవుడివి. వాడు చిత్స్వరూపం, నువ్వు చిత్స్వరూపం. నువ్వేం అనుభవించడం లేదు, వాడేం అనుభవించడం లేదు. అనుభవిస్తున్నాను అన్నటువంటిది ఉత్తి భ్రాంతి మాత్రమే. అవిద్యా కామకర్మ ఫలములని రాగాదుల చేతను పెద్ద బరువులు మోస్తున్నాడు అన్నారు. అందువలన అవిద్యను ఆశ్రయించినదే జీవుని భోక్తృత్వము. జీవుడి యొక్క భోక్తృత్వం ఏమిటండి అని అంటే అవిద్యని ఆశ్రయించినటువంటిది. జ్ఞానానికి ముందు అంటే అయితే తానే ఆత్మ అని తెలిస్తే అనుభవం ఉండదు. నేనే ఆత్మను అని తెలిసిందనుకోండి, నాకు అనుభవం ఉండదు. అది ఎలా లభిస్తుంది అంటే శుద్ధ ధర్మ సంచిత్త నిమిత్త కేనచిత్ పరమ కారుణికే దర్శిత యోగ మార్గ. వృక్షో అంటే ఏమండి, శుద్ధ ధర్మ సంచిత నిమిత్త. శుద్ధ ధర్మాన్ని ఆచరించాలి. మనం ధర్మం 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 అంటూ ఉంటాం. నేను ధర్మంగా బతుకుతున్నానండి, నేను ధర్మంగా బతుకుతున్నానండి అంటాం. ఒక్క విషయం మనకేమిటో తెలియదంటే ధర్మం అంటే ఏమిటో తెలియదు. ధర్మం అంటున్నటువంటిది ఏమిటండి అంటే ధర్మం 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 అంటున్నాం. అన్నీ ధర్మాలే, నీకు నచ్చినవన్నీ ధర్మాలే, నీకు తెలిసినవన్నీ ధర్మాలే. నీకు నచ్చినవి నీకు తెలిసినవి ధర్మాలు కావు, శుద్ధమైనటువంటి ధర్మాలు కావాలి. బ్రహ్మజ్ఞానం అనేటువంటిది శుద్ధ ధర్మం. అంటే బ్రహ్మమును తెలియడం అనేటువంటిది కావాలి. ఇతరమైనటువంటి రాగద్వేషాలు ఉండకూడదు. ఏమండి, పూర్తిగా మనం అసంగేన అంతరాత్మన ఎటువంటి తగులుబాటు లేకుండా ఉండాలి.
అది శుద్ధ ధర్మం. అంటే భార్య సరే, ఆ జీవుడు ఏ రకమైనటువంటి ప్రారంధ కర్మాన్ని అవిద్యావశం చేత అనుభవిస్తున్నాడో అది అనుభవిస్తున్నాడు. అందులో నా కర్తృత్వం కానీ మరొకరి కర్తృత్వం కానీ లేదు అని మనం గుర్తించాలి. పిల్లలు వాళ్ళు అవిద్యావశం చేతను వాళ్ళు అనుభవిస్తున్నారు. గృహము అవిద్యావశం చేత నాది అని భావించబడుతున్నది. ధనము అవిద్యావశం చేత నాది అని భావించబడుతున్నది. ఇవన్నీ అవిద్యావశం చేతనే తప్పిస్తే యథార్థంగా ఇవేవి మనకి సంగమైనటువంటివి, సంబంధం కలిగినటువంటివి కావు అన్నటువంటి శుద్ధ ధర్మం సంయుక్తమైనటువంటిది చిత్తం కావాలి. అయితే అలా ఉంటే అయిపోతుందా అండి? ఏమండి, నేను అసంగేన అంతరాత్మన ఏమీ అంటకుండా ఉంటానండి, వైరాగ్యంతో ఉంటాను. ఒక్క వైరాగ్యం చాలదండి. కేనచిత్ పరమకారునికే నా గురునా దర్శిత యోగ మార్గ. పరమకారుణికుడైనటువంటి గురువు గారు ఒక ఆయన దొరకాలి. అయ్యా ఒరే నాన్న ఇది కాదురా అని చెయ్య పట్టుకొని నడిపించేటువంటి గురువు దొరకాలి. అంటే చెయ్యంటే ఈ చెయ్యి కాదు, లోపల చెయ్యి పట్టుకోవాలి. లోపల ఆ చిత్తం అనేటువంటి దాన్ని పట్టుకొని ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబుగా కుండుటం చేసి వెనుక ముందర నుభయ పార్శ్వంబుల పరతించు ఏనుంగుగములంగానక తృషార్జితుండై అని గజేంద్ర మోక్షంలో పోతన గారు వచనం రాస్తారు. వెనక ముందు రెండు పక్కల వెళ్తూ ఉన్నటువంటి ఏనుగులు కనిపించలేదట. ఎందుకు కనిపించలేదండి అంటే ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబుగా కుండుటం చేసి. చిత్తం అయితే ఈశ్వరుని యందు ఆయత్తమైంది కానీ అది దృఢపడలేదు. ఎందుకయ్యా దృఢపడలేదు? ఒక ఎక్సలెంట్ అయినటువంటి గురువు దొరకలేదు. ఒక గురువు దొరకాలి. ఆ ఎక్సలెంట్ అయినటువంటి గురువు కేనచిత్ పరమకారునికేన దర్శిత యోగ మార్గ. ఒక కారుణికుడైనటువంటి గురువు గారు చేయి పట్టుకొని నడిపిస్తే వృక్షోపాధి విలక్షణం ఈశం అసంసారిణం అశనాయ పిపాసాయ శోకమోహ జరా మృత్యుం అతీతం సర్వస్య జగతః అయం అహమస్మి సర్వసమః సర్వభూతస్థః ఇతి విభూతిం మహిమానో ద్రష్ట తదా శోకసాగరాత్ విప్రముచ్యతే. ఏమండి, అలా దొరికితే ఏం జరుగుతుంది అండి అంటే ఈ శరీరం అనేటువంటిది నశించేటువంటి ఉపాధి, దీని యందు భ్రాంతి అక్కర్లేదు అని దీన్ని పక్కన పడేసి అసంసారి అయినటువంటి పరమాత్మ ఎటువంటి వాడా పరమాత్మ? ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు అనేటువంటివి లేనటువంటి వాడు. ఈ సర్వమైనటువంటి జగత్తు ఆయనే. అది ఎవరండి? అహమస్మి, నేనే. ఆ గురువు ఏం చేస్తాడు? రే నువ్వేం రా అదంతాను, నువ్వు వదిలేరా, ఇవి వదులురా నాన్న, ఇవి గట్టిగా వదులు, కాస్త గట్టిగా వదులు. మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన నడిపిస్తూ ఉన్నప్పుడు చేయి పట్టుకొని రా 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 అని నడిపిస్తారు. అలా కొద్ది దూరం నడిపిస్తారు, అక్కడ వదిలేస్తారు. ఏది నడు అంటారు. మనం పడిపోతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. అలా పడకుండా నడిచే వరకు నడిపిస్తారు. అలా నడిపించేటువంటి పరమ కారుణికుడైనటువంటి గురువు మనకి దొరికినట్టుగా అయితే అప్పుడు ఏం తెలుస్తుందండి? నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకొని సర్వసముడై సర్వభూతస్థమైనటువంటి మహిమని పొంది ఈ సాగరం నుంచి బయటకు వస్తాడు. ఈ తిన్నాను, ఈ కట్టుకున్నాను, ఈ భోగాలు అనుభవించాను, ఇవన్నీ వదిలేస్తాయండి. లేకపోతే పంచల తాపి ఎంత మెడల్ పంచున్నది, లేకపోతే శాలువ 500 శాలువా, 1000 రూపాయల శాలువా, 10,000 రూపాయల శాలువా, నేను వేసుకునే శాలువా విలువ ఎంత? శాలువాలు, పంచలు వీటి వల్ల ఏమీ రాదు. ఏమిటి వస్తుంది? ఈ సర్వస్వము, ఈ జగత్తంతా కూడా నేనే అన్నటువంటి సర్వభూతస్థమైనటువంటి సర్వసమైనటువంటి విభూతిని పొందగలిగినట్టుగా అయితే ఏ దుఃఖము ఉండదు. కృతకృత్య భవతి. అప్పుడు వాడు కృతకృత్యుడు అవుతాడు. వాడికి ఏ రకమైన దుఃఖాలు ఉండవు. శుద్ధమైనటువంటి ధర్మంతో కూడినటువంటి చిత్తం కలిగినటువంటి వాడి దయాళువైనటువంటి గురూపదేశంతో
నశించే దేహం కన్నా వేరైనటువంటి అసంసారి, ఆకలి దప్పికలు, శోకమోహాలు, జరా మృత్యువులు లేనటువంటి ఈశ్వరుణ్ణి నేనే సర్వసముణ్ణి, నేనే సర్వభూతస్థుణ్ణి అని తెలుసుకుంటే కర్మఫలాలు అనుభవించటమే ఉండదు. అంటే భోక్తృత్వమే ఉండదు, భోక్త అనేటువంటి పదమే ఉండదు. బాధాత్ పురాతు చిద్భ్రాంత్యా మగ్న భోక్తరి శోచతి సా భ్రాంతి భోక్తృనిష్టైవ తద్వివేకోపి భోక్తృగా. విద్యారణ్యుల వారు చెప్తున్నారు, ఒరే నాయన ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోరా నాయన, జ్ఞానం కలగక ముందర భ్రాంతి చేతను దుఃఖం ఉంటుంది. భ్రాంతి అనేటటువంటిది భోక్త సంబంధమైనటువంటిది, భ్రాంతి పోవడం అనేటువంటిది భోక్త సంబంధమైనటువంటిది. కాబట్టి యథార్థంగా చిత్తుకు భ్రాంతి లేదు, చిత్తు భోక్త కాదు, చిత్తుకి జ్ఞానము అని వేరేగా ఒకటి లేదు. బాధాత్ పురాతు, జ్ఞానము కలుగుట కంటే ముందు చిత్తు భ్రాంత్యామగ్న, భ్రాంతి చేత కూడుకున్నటువంటిది. భోక్త ఎందు అంటే భోక్త నిమిత్తముగా శోచతి, దుఃఖిస్తున్నారు. ఎవరు దుఃఖిస్తున్నారా అంటే నేను భోక్తని అని నేను ఏడుస్తున్నాను. యథార్థానికి ఎవరు ఏడుస్తున్నారు? చిత్తు ఏడుస్తున్నారు. చిత్తు ఏడుస్తుందా అండి అంటే భ్రాంతి చేతను చిత్తు ఏడుస్తున్నది అని మనం అనుకుంటాం. చిత్తు ఏడవడం లేదు. ఎవరు ఏడుస్తున్నారండి? సా భ్రాంతి భోక్తృనిష్ట్రైవ. ఆ భ్రాంతి ఎవరిదండి? భోక్తకు సంబంధించినటువంటిది. సా భ్రాంతి, ఆ భ్రాంతి భోక్తృనిష్ఠైవ, భోక్త ఎందే ఉన్నటువంటిది. తద్వివేకోపి, నేను భోక్తని కాదు, నేను చిత్స్వరూపుణ్ణి, నేను ఆత్మని అనేటువంటి జ్ఞాన వివేచనం కూడా భోక్తృగా, అది కూడా భోక్తకి సంబంధించినటువంటిది. పరమాత్మ పరబ్రహ్మము అంటే నేనే బ్రహ్మాన్ని అని గుర్తించినటువంటి బ్రహ్మము, దానికి ఎటువంటి భ్రాంతులు లేవు, దానికి ఎటువంటి వివేకము లేదు. అది ఆలోచించదండి. బ్రహ్మం ఆలోచించదు, బ్రహ్మమే ఆలోచన. బ్రహ్మ ఆలోచించడం ఏమిటి? మంత. అదే మంత. అదే మంత అయినప్పుడు అది దేని గురించి మరణం చేస్తుందండి? దేని గురించి అది మరణం చేయదు. అందుగురించి ఏదైతే లోపల ఆత్మ అని ఉన్నదో దానికి వివేకము అనేటువంటిది లేదు. వివేకం అనేటువంటిది ఎవరిది? అహంకారందే. భ్రాంతి అనేటువంటిది ఎవరిది? అహంకారందే. ఆ చిచ్ఛాయ అయినటువంటి అహంకారానికే భ్రాంతి, ఆ చిచ్ఛాయ అయినటువంటి అహంకారానికే వివేకము. వివేకం కలిగితే అహంకారం పోతుంది, వివేకం లేకపోతే అహంకారం కలుగుతుంది. వివేకము అనేటువంటి దానివల్ల అహంకారం నశిస్తుంది, అవిద్య నశిస్తుంది. వివేకము అనేటువంటిది లేకపోతే అవిద్య కలుగుతుంది. అవిద్య కలగడము నశించడము అనేటువంటివి రెండూ కూడా భోక్తృధర్మాలే. అంటే ఎవరైతే అహంకారం అనుభవిస్తున్నాడు అంటున్నామో ఆ అహంకారం యొక్క ధర్మాలే తప్పిస్తే అవి రెండు చిత్తు యొక్క ధర్మములు కావు. అవి రెండు కూడా చిత్తు యొక్క ధర్మములు కావు. జ్ఞానానికి ముందు భ్రాంతితో కూడినటువంటి భోక్త నిమిత్తముగా చిత్తు దుఃఖిస్తున్నది. చిత్తుకు దుఃఖం ఏమిటి అంటే చిత్తుకు దుఃఖం లేదు. ఆ భ్రాంతి అనుభవించే భోక్త చిత్తులోనే ఉన్నాడు కాబట్టి చిత్తు దుఃఖిస్తున్నది అనుకున్నాడు. భోక్తలోనే ఆ దుఃఖం ఉన్నది. అదే భోక్త జ్ఞానాన్ని పొంది దుఃఖం నుండి బయటపడతాడు. అంటే అదే భోక్త, ఏ భోక్త అయితే ఇది అనుభవించాడో ఆ భోక్త జ్ఞానాన్ని పొందుతున్నాడు. మనం జ్ఞానం ఎవరికి లబ్ధమవుతున్నది? ఎవడైతే అహంకారం చేతను ఈ దాంట్లో మునిగిపోయాడో, ఈ దుఃఖంలో మునిగిపోయాడో వాడికే జ్ఞానం అనేటువంటిది. రామరావణ యుద్ధం జరుగుతున్నది, రాముడు కొడుతున్నాడు. అగస్త్యుడు వచ్చాడు, రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు. మనందరం ఏమిటనుకోవాలి? వెంటనే రాముడు కాళ్ళు కొడుక్కోనో స్నానం చేసో లేకపోతే త్రిరాచమ్య సూచన భూత్వా 3 సార్లు ఆచమనం చేసేసి ఆదిత్య హృదయం చదివేసి టపాలు మీద ఒక బాణం తీసి కొడితే రావణాసుడు చచ్చిపోవాలి. కానీ ఏం జరగలేదు.
ఏమీ జరగలేదు. అగస్త్యుడు వచ్చాడు, రాముడికి ఉపదేశం చేశాడు. రాముడు వినేశాడు, వాడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం అప్పటికీ తగ్గడం లేదు. బుర్రలు నరుకుతున్నాడు, ఆ బుర్రలు కూడా పోవడం లేదు. రాముడు చాలా అస్త్రాలు ప్రయోగించాడు, రావణుడు ప్రయోగించాడు, ఏమీ ప్రయోజనం లేదు. కొంతసేపు అయింది. రావణుడి గురించి ఒక మాట అన్నాడు వాల్మీకి, నిస్సంగేన అంతరాత్మన. అయిపోయింది పని అనుకున్నాడు, కూర్చున్నాడు. ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా విసురుతున్నాడు, సంబంధం లేదన్నట్టు కూర్చున్నాడు. రాముడు బ్రహ్మాస్త్రం తీసి ప్రయోగించాడు, రావణాసురుడు చచ్చిపోయాడు. అదే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, బ్రహ్మగారి వల్ల వరం పొందినటువంటి రావణాసురుడికి బ్రహ్మాస్త్రం రాదా? రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నప్పుడు రావణాసురుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించవచ్చును కదా. అన్ని అస్త్రాలకి ప్రత్యస్త్రాలు ప్రయోగించాడు కదా, మరి దీనికి ఎందుకు ప్రయోగించలేదు? అక్కడ వాల్మీకి ఆ యుద్ధం చిట్ట ఘట్టంలోని రావణాసురుడి గురించి ఒక మాట అన్నాడు, నిస్సంగేన అంతరాత్మన అన్నాడు. అప్పటి వరకు విజయం కావాలి అనుకున్నటువంటి వాడు అహంకార స్వరూపమైనటువంటి రావణుడే. అప్పుడు ఇంకా విజయము అనేటువంటిది లేదు అనుకున్నటువంటి వాడు కూడా అహంకార స్వరూపమైనటువంటి రావణుడే. అది ఉదాహరణ. అంటే అహంకారమే విజయం అనుకుంది, అహంకారమే విజయం లేదు అనుకుంది. రెండు అనుకున్నది ఎవరు? అహంకారమే అనుకున్నది. అందుగురించి రావణుడు నిస్సంగమైనటువంటి అంతరాత్మతో ఉన్నాడు అన్నారు. అలాగే ఇక్కడ కూడా భక్తకే భ్రాంతి, ఏమండి? భక్తకే జ్ఞానం. జ్ఞానము ఎవరికి? భక్తకే. భ్రాంతి ఎవరికి? భక్తకే. చిత్తుకి భ్రాంతి లేదు, భోక్తృత్వము లేదు, రెండూ లేదు. అవిద్యాక్షయమే జ్ఞాన కారణం. అవిద్య క్షయించేది భక్తకే. అవిద్య కామకర్మ వాసన అనుభూతే భ్రాంతికి కారణం. భ్రాంతికి కారణం ఏమిటంటే అవిద్యా వాసన. అది నశించడమే జ్ఞానం, అవిద్య క్షయం అవడమే జ్ఞానం. కాబట్టి అవిద్య క్షయించేది భక్తకే. ఏ విధంగా అంటే క్రితం శ్లోకంలో చెప్పుకున్నట్టు శుద్ధ ధర్మంతో కూడినటువంటి చిత్తాన్ని పొంది గురూపదేశం వలన నేనే బ్రహ్మాన్ని అని తెలియటం వలన భ్రాంతి నశిస్తుంది. చిత్తుకు ఏది అంటదో భ్రాంతి, భ్రాంతి క్షయం అంటే అవిద్య, దాని నాశనం రెండు చిచ్ఛాయ అహంకారానివే. చిత్తు ఛాయతో కూడుకున్నటువంటి అహంకారానివే. చిత్తుకు శోకం లేదు. భక్త ఎందలి శోకం అవిద్య వలన చిత్తునందు ఆరోపించబడుతున్నది. నేను చాలా కష్టాల్లో ఉన్నానండి అంటున్నాం. ఎవరండి మీరు? నేనండి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఎవరు మీరు? అహంకారం. ఎవరు? బ్రహ్మమా? బ్రహ్మం కష్టాల్లో ఉందా? ప్రత్యేక బ్రహ్మం కష్టాల్లో ఉందా? పరబ్రహ్మం కష్టాల్లో ఉందా? లేదు కదా. ఎవరున్నారు? అహంకారం కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నది ఎవరంటే అహంకారం. భాగావంతర భేదౌ హి భ్రాంతి తద్భావుక తద్బాధకావుభౌ. భాగావంతర భేదౌ హి భ్రాంతి తద్భావ బాధకావుభౌ ఇతరారోపపత్తే చ చిత్యధ్యస్థౌ నవాస్తవౌ. ఇక్కడ కొద్దిగా పాఠాలు సరిగా పుస్తకాల్లో పట్టం లేదు. ఏమండి? ఇక్కడ రెండు ఉన్నాయి. ఏమిటా రెండు? భోగే అంతరభేదో హి భ్రాంతి తద్భావుకావుభౌ. భోగే అంటే అనుభూతి ఎందు, ఆంతరభేదౌ హి లోపల ఉన్నటువంటి రెండు భేదాలు ఉన్నాయి. ఏమిటా రెండు భేదాలు? భ్రాంతి తద్బాధకౌ ఉభౌ. భ్రాంతి అనేటువంటిది ఆ భ్రాంతిని బాధించడము అనేటువంటిది. అవిద్య, అవిద్యని బాధించేటువంటి జ్ఞానము రెండు ఉన్నాయి. ఇవి రెండు కూడా భాగంలోనే ఉన్నాయి. మనం అనుభవిస్తూ ఉన్నటువంటి భాగంలోనే అవిద్య ఉన్నది. అవిద్య వలన పిల్లడికి ఉద్యోగం వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సార్, చాలా మంచి ఉద్యోగం వచ్చింది, ఐఏఎస్ పోస్ట్ వచ్చింది, చాలా బాగున్నాడు సార్ అన్నాం. ఏదో ఇంకో సమస్య వచ్చింది, ఏమిటోనండి రోజులు బాగులే, వాడన్నీ చికాకుల్లో ఉన్నాడండి అన్నాం. అంటే
ఆ భాగము అనేటటువంటిది దాంట్లోనే ఉన్నది. దేంట్లో ఉన్నది? భ్రాంతిలోనే ఉన్నది. ఆ భ్రాంతిని బాధించడం అనేటువంటిది జ్ఞానం దేంట్లో ఉన్నది? దాంట్లోనే ఉన్నది. భ్రాంతిని బాధించేటువంటి జ్ఞానము రెండు భాగమునందే ఉన్నాయి. భోగే అనుభూతి ఎందు ఆంతరభేదౌహి ఆంతరమైనటువంటి భేదములు రెండు. భ్రాంతి తద్బాధకౌ ఉభౌ భ్రాంతిని బాధించేటువంటి జ్ఞానము అనేటువంటివి రెండు. ఆ రెండు ఉన్నాయి. ఇతరారోపపత్తౌచ ఇతరమైనటువంటి ఆరోపణలు అయినట్లయితే ఈ రెండు కూడా చిత్తునందు అధ్యస్థౌ అధ్యాసని పొందుతున్నాయి. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆత్మే దుఃఖాన్ని అనుభవిస్తున్నది, ఆత్మే జ్ఞానాన్ని పొందుతున్నది, ఆత్మే అన్నీ అనుకుంటున్నాం. ఈ దేహం అనుభవిస్తూ ఉన్నటువంటి ధర్మాల్ని కూడా ఆత్మ ఎందే అధ్యాసం చేస్తున్నాం. ఎందుకు అలా చేస్తున్నామండి అంటే అసలు బ్రహ్మమునందు జగత్తు అనేటువంటిది అధ్యస్థము. బ్రహ్మమునందే జగత్తు అధ్యస్థము కాబట్టి బ్రహ్మము అనేటువంటిది విశాలమైనటువంటి ఒక స్థితి. దాని యందు జగత్తు అనేటువంటి ఒక విశాలమైనటువంటి దాన్ని అధ్యాస చేశాం. ఇక్కడ దేహము అనేటువంటిది ఒక చిన్న ప్రదేశం. ఈ దేహంలో ఆత్మ అనేటువంటిది బ్రహ్మము. దాని యందు జీవుడు అనేటువంటిది అధ్యస్థం. యథార్థంగా ఉన్నది ఆత్మే. ఉన్నటువంటి ఆత్మ యందు జీవుడు అనేటువంటి అధ్యాసని మనం కల్పిస్తున్నాం. యథార్థంగా ఏమిటి? ఇతరారోపపత్తౌచ ఇతరమైనటువంటి ఆరోపణలన్నీ కూడా చితి అధ్యస్థౌ చిత్తునందు అధ్యస్థములు మాత్రమే, నా వాస్తవౌ అవి వాస్తవములు కావు. చిత్తునందు అవన్నీ కూడా అధ్యస్థములైనటువంటివే తప్పిస్తే, అంటే అధ్యాస పొందినటువంటివే తప్పిస్తే, ఆరోపించబడినటువంటివే తప్పిస్తే యథార్థములు కావు. అయితే భ్రాంతి దాన్ని బాధించేటువంటివి రెండూ కూడా భాగము యొక్క అవాంతర భేదాలే. ఏ విధంగా చిత్తునందు భ్రాంతి చేత ఇతర ఆరోపణలు చేయబడుతున్నాయో ఈ రెండు కూడా అదే విధంగా ఆరోపణలు మాత్రమే. ఈ లోకంలో ఆత్మయందు మిగతా ఆరోపణలు ఎలాగైతే చేస్తున్నామో ఈ అవిద్య అనేటువంటి దాని చేతను జీవుడు అనేటువంటిది అనుభూతులు అనేటువంటివి కూడా ఆరోపణలు మాత్రమే, యథార్థములు కావు. ఈ శ్లోకం తరువాత మీద శ్లోకంతో కలిపి మనం చూడాలి. ఎందుకంటే భ్రాంతి చేత చిత్తు శోకిస్తుంది అని క్రితం శ్లోకంలో అన్నారు. భ్రాంతి కారణంగా చిత్తు శోకించున్నట్లు కనిపిస్తుంది. భ్రాంతి చేత చిత్తు శోకిస్తున్నది అన్నాం, కానీ చిత్తుకు భ్రాంతి లేదు, భాక్తకే ఉంది. అందువలన అనుభవించు అహంకారం అనుభవిస్తుంది, చిత్తు కాదు. అందువలన అనుభూతిలో ఉన్నటువంటి రెండు భేదాలు, అంటే భ్రాంతి కలగడము, భ్రాంతి బాధింపబడడం, అంటే భ్రాంతి కలగడము, జ్ఞానము కలగడము రెండూ కూడా అనుభూతికి సంబంధించినటువంటివే తప్పిస్తే, భాక్తకే ఉంటాయి తప్పిస్తే చిత్తుకు ఉండవు, చిత్తుకు సంబంధించినటువంటివి కావు. వివినక్తి యథా భోక్త పుణ్యపాపే తదాస్యనో, దదాస్యనో అని అక్కడ పడ్డాది, అక్కడ తదాస్యనో అని దిద్దుకోవాలి. వివినక్తి యథా భోక్త పుణ్యపాపే తదాస్యనో క్రీడత్యాత్మన్యసౌ ధ్యానాత్ జ్యోతాదౌ మూఢవత్సదా. ఏమండి, లోకంలో ఒక జోదగాడు ఉన్నాడు, వాడు ఆడుతూ ఉంటాడు. మీకు భారతం తెలుసు, ధర్మరాజు గారు రాజ్యాన్ని ఓడిపోయారు, ధనాన్ని ఓడిపోయారు, అన్నీ ఓడిపోయిన తర్వాత అన్నదమ్ములను ఓడిపోయారు, భార్యను కూడా ఓడిపోయారు అన్నారు. ఎందుకంటే అంతసేపు అలా ఆడడం అంటే అది జోదంలో ఉండేటువంటి ప్రమాదం అదేనండి అన్నారు. అంటే ఓడిపోతూ ఉంటే పట్టుదల పెరిగిపోతూ ఉంటుందండి అన్నాడు. అయితే ఇక్కడ దాన్ని ఉదాహరణగా తీసుకొని మనకు ఒకటి చెప్తున్నారు, దాన్ని ఉపమానంగా తీసుకొని. వివినక్తి యదా భోక్త పుణ్యపాపే తదాస్యనో, యదా ఎప్పుడు భోక్త అనుభవించేవాడు అంటే జీవుడు వివినక్తి వివేచన కలిగినటువంటి వాడవుతాడో
తదా అప్పుడు ఆస్య అతనికి నా పుణ్యపాపే పుణ్యపాపాలు ఉండవు. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు పుణ్యము లేదు, పాపము లేదు, రెండూ లేవు. అసలు అతడు ధ్యానము వలన ఆత్మ యందు క్రీడించుతున్నాడు. వాడు హాయిగా ధ్యానంలో ఆత్మలో క్రీడిస్తూ ఉంటాడయ్యా. వాడికి పుణ్యపాపాలు ఉండవయ్యా. ఎవడికి పుణ్యపాపాలు ఉండవు? ఎవడికి జ్ఞానం ఉన్నదో వాడికి పుణ్యపాపాలు ఉండవు. వాడు ఆత్మధ్యానంలోనే క్రీడిస్తూ ఉంటాడు. ఎలా క్రీడిస్తాడండి? జ్యోతాదౌ జోదము మొదలైనటువంటి వాడి ఎందు మూఢుళ్లాగా, అంటే మూఢులైనటువంటి వాళ్ళు ఆ జోదం దగ్గర నుంచి ఎలాగైతే లేవరో అలాగే ఈ ధ్యానంలోంచి ఈ జ్ఞానైనటువంటి వాడు బయటికి రాడు. ధ్యానము వలన ఆత్మయందు రమిస్తాడు. మూఢుడు జోదం మొదలైనటువంటి క్రీడల యందు ఎల్లప్పుడూ ఆసక్తుడైనట్లుగా వివేకముతో కూడినటువంటి జీవుడు ధ్యానం వల్ల ఆత్మలో క్రీడిస్తూ ఉంటాడు. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సాముపైతి. తస్య అంటే సాధకుడు సమస్తానికి కర్త, ప్రభువు, పురుషుడు అయినటువంటి బ్రహ్మయోనిని దర్శించినట్లయితే అటువంటి విద్వాంసుడు పుణ్యపాపాలు నశింపచేసుకొని దేనిని అంటని వాడై అద్వయ రూపమైనటువంటి పరమసామ్యాన్ని పొందుతాడు అని చెప్పారు ఈ శృతిలో, ఈ మంత్రంలో. అంటే ఈ జగత్తుకి నిమిత్త ఉపాదాన కారణమైనటువంటిది బ్రహ్మయోని. బ్రహ్మయోని అంటే నిమిత్త ఉపాదాన కారణం. ఈ జగత్తంతా దేని వల్ల కలుగుతున్నది? బ్రహ్మం వల్లనే కలుగుతున్నది. అభిన్న నిమిత్తోపాదాన కారణం అంటారు. అంటే వేరుగా మరో కారణం ఏది లేదండి. బ్రహ్మం వల్లనే జగత్తు అనేటువంటిది అంటే భావించబడుతున్నది. జగత్తు అనేటువంటి భ్రాంతి కలగడానికి బ్రహ్మమే ఆధారము. దాన్ని నిమిత్తోపాదాన కారణం అంటారు. కాబట్టి దానికి బ్రహ్మయోని అని పేరు. హిరణ్య గర్భుడికి పుట్టుక స్థానం అవడం వలన కూడా బ్రహ్మయోని. జగత్తునకు అభిన్న నిమిత్తోపాదాన కారణమైనటువంటి బ్రహ్మాన్ని తెలిస్తే పుణ్యపాపాలు ఉండవు. ఈ జగత్తుకి నిమిత్త కారణము ఉపాదాన కారణము కూడా అయినటువంటి బ్రహ్మాన్ని కానీ తెలుసుకున్నట్టుగైతే పుణ్యపాపాలు ఉండవు. అద్వయ సామ్యం అంటే పరబ్రహ్మంతో వేరుగానటువంటి స్థితిని పొందుతాడు. అంటే పరబ్రహ్మము వాడు ఒకటే అయిపోతారు. జ్ఞానం కలిగితే పుణ్యపాపాలు లేవు, పరమాత్మలోనే క్రీడిస్తాడు. ఇక్కడ ఉపమానం నీచోపమానంగా మనకు కనిపిస్తుంది. ఏమండి, మహాత్ములైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు ఆత్మయందు క్రీడించడాన్ని, ఒక జోదగాడు జోదమునందు క్రీడించడాన్ని ఒకే విషయకంగా ఉపమానం చెప్పొచ్చునా? నీచోపమానం కాదా? కానీ జోదానికి ఏ విధంగా సర్వస్వము కోల్పోయినా జోదంలో గెలవాలని పట్టుదల ఉంటుందో, జోదగాడికి అంతా పోయినా గెలిచేయాలి అనుకుంటాడు. అలాగే సాధకుడు జ్ఞానంతో సమస్తాన్ని బ్రహ్మంగానే దర్శిస్తే అతడే పరమమైనటువంటి బ్రహ్మంగా మారిపోతాడు. అతడే పరమమైనటువంటి బ్రహ్మస్థితిని పొందుతాడు. ఆ దృఢనిష్ట కొరకు ఆ ఉపమానం చెప్పడం జరిగింది అని మనం తెలుసుకోవాలి. ఆత్మన్యేవ రతిం కుర్యాత్ సర్వదా నిత్యకర్మవతు వరిష్ఠో బ్రహ్మవిత్స్వేష వ్యర్థక్షణ వివర్జనాత్. ఏమండి, సర్వదా ఎల్లప్పుడూ కూడా నిత్యకర్మవతు నిత్యకర్మ వలె ఆత్మన్యేవ ఆత్మయందే రతిం అంటే విహరించటాన్ని కుర్యాత్ చేయవలెను. ఎప్పుడు మన ఆత్మ 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 ఇత్యేవ ఉపాసీత తమాత్మానం అని బృహదారణ్యకంలో మంత్రాలు ఉన్నాయి. ఆత్మ ఇత్యేవ ఉపాసీత, ఆత్మ అనే ఉపాసించండి. ఆత్మ ఆత్మ అంటే ఇంకో విషయాన్ని మీరు ఆలోచించకండి అయ్యా, ఒక్క ఆత్మ కోసం తెలుసుకోండి చాలు అని చెప్పారు. తమ ఆత్మానమవేత్ అహం బ్రహ్మాస్మి, ఆత్మను తెలుసుకోవయ్యా, నువ్వే బ్రహ్మానివి అన్నారు. అంటే మనం అది అలా వంట పట్టేయాలన్నమాట. అంటే ఏ విషయంలోకి బుద్ధి వెళ్ళకుండా ఒక్క
నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను సర్వభూతాంతరస్తుణ్ణి, నేను సర్వసముణ్ణి, నేను ఒక వ్యక్తిని, నాకు గౌరవం ఉంది, నాకు అగౌరవం ఉంది, నన్ను అభిమానించారు, నన్ను ద్వేషించారు అన్న ఉండకూడదు. తుల్య నిందాస్తు తిరుమౌని సంతుష్టో యానకేనచితు. ఏమండి, ఏదీ ఉండకూడదు. తథా మానవమానయోహో, మానవమానాలు అంటకూడదు, ఏదీ ఉండకూడదు. ఆత్మ సర్వాంతరస్థమైనటువంటి ఆత్మ నేను అనుకున్నప్పుడు ఎవరు మన అవమానించిన వాళ్ళు లేరు, గౌరవించిన వాళ్ళు లేరు. గౌరవం అనేటువంటి వస్తువు అట్లేదు, అవమానం అనేటువంటి వస్తువు లేదు. కాబట్టి సర్వదా ఎల్లప్పుడూ కూడా నిత్యకర్మవతు, నిత్యకర్మ వలె ఆత్మన్యేవ, ఆత్మ ఎందే రతిం విహారమును కుర్యాత్ చేయాలి. ఏషః ఇతడు వ్యర్థక్షణ వివర్జనాత్, ఒక్క క్షణం కూడా వృధాగా విడిచిపెట్టకూడదు. అంటే ఏదో మనకి ఏమండి ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏమన్నా బ్రహ్మజ్ఞానాన్ని గురించి చింతనం చేయరా అంటే 1 గంట పోయి వస్తానండి, బజార్లో పని ఉన్నదండి, అల్లక్కడ పని ఉన్నదండి, ఇక్కడ పని ఉన్నదండి, నాకు బోల్డని వ్యాపకాలు ఉన్నాయండి. నువ్వు వేరేగా ఒకడు ఉన్నావా? నీ వల్ల నా వ్యాపకాలు జరుగుతున్నాయా? వ్యర్థక్షణ వివర్జనాత్, ఒక్క క్షణకాలాన్ని కూడా వ్యర్థంగా విడిచిపెట్టకపోవటం వలన బ్రహ్మవిత్సు, బ్రహ్మవేత్తలందు వరిష్ఠ, గొప్పవాడవుతాడు. బ్రహ్మవిత్సు వరిష్ఠ, బ్రహ్మవేత్తల్లో వాడు చాలా గొప్పవాడు. ఎవడైతే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడో వాడు. సాధకుడు ఎల్లప్పుడూ నిత్యకర్మ వలె ఆత్మ యందు క్రీడించాలి. ఒక్క క్షణకాలం కూడా వ్యర్థంగా విడిచిపెట్టకపోవటం వలన బ్రహ్మజ్ఞానుల్లో శ్రేష్ఠుడవుతాడు. ప్రాణోక్యేషయ సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవేన్నాతివాది ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ అని శృతి ముండకంలో శృతి అలా చెప్తున్నారు. పరమాత్మ ప్రాణానికి ప్రాణమైనటువంటిది, ప్రాణానికి ప్రాణం పరమాత్మ. మనం ఒకసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను, పరానికి పరమైనటువంటిదే పరమాత్మ. పరమాత్మ అంటే ఏదో మనం అనుకుంటూ ఉన్నటువంటి మాయలో విహరించేటువంటివేవీ కావు, మాయాతీతమైనటువంటిది, ప్రాణానికి ప్రాణమైనటువంటిది, ప్రభు అయినటువంటిది, సకల చరాచర రూపమై ఆత్మయై ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. అట్టి పరమాత్మను సర్వభూతాంతరస్తుణ్ణి నేనే అని తెలిసినటువంటి వాడు విద్వాంసుడవుతాడు. వాడిని విద్వాంసుడు అంటారు. నేనే బ్రహ్మాన్ని అని తెలిస్తే మహావాక్యార్థ జ్ఞానం కలిగిన వాడై అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యార్థ జ్ఞానాన్ని పొందాలి. వాక్య జ్ఞానాన్ని కాదు, వాక్యార్థ జ్ఞానాన్ని. వాక్య జ్ఞానం అంటే అహం బ్రహ్మాస్మి చెప్పారు ఇందాకలా, తమ ఆత్మానమ వేత అహం బ్రహ్మాస్మి వచ్చు. ఏమిటి ప్రయోజనం? మనం బ్రహ్మం కాదు. మనం ఎవరండి? మళ్ళీ మన పేరు, మన అడ్రస్సు, మన ల్యాండ్ మార్కు వేరు. ఏమండి, విద్వాంసుడు అవ్వాలంటే అటువంటి పరమాత్మని సర్వభూతాంతరస్తుడిని నేనే అని తెలిసినటువంటి వాడు విద్వాంసుడవుతాడు. మహావాక్యార్థ జ్ఞానం కలిగినటువంటి వాడి అనుభూతిని పొంది కేవల వాక్యార్థవాదం చెయ్యడు, నాతివాది. అంటే ఇప్పుడు మనకి లోకంలో వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమిటంటే, ఎంత బాగా ఉపన్యాసం చెప్పాను అన్నటువంటిది ఇవాళ ముఖ్యమైనటువంటిది. చాలా బాగా చెప్పానండి, ఎక్సలెంట్, చాలా బాగా మాట్లాడారు. నాతివాది అన్నారు. అతివాదం అంటారు దాన్ని. అంటే వాక్యార్థవాదాన్ని చేయడాన్ని అతివాదం అంటారు. అంటే ఇలా ఎవరిని కించపరచడానికి మాట్లాడటం లేదు. పీఠాధిపతుల దగ్గర వాక్యార్థ వాదాలని జరుగుతూ ఉంటాయి. పీఠాధిపతుల దగ్గర పండితులు వెళ్తూ ఉంటారు. వెళ్ళినటువంటి పండితులు ఓ అహం బ్రహ్మాస్మి అన్నటువంటిదో, లేకపోతే తత్వమసి అనేటువంటిదో, అయమాత్మా బ్రహ్మ అన్నటువంటిదో ఒక మహావాక్యాన్ని తీసుకొని ఆ మహావాక్యాన్ని వాళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తారు. తార్కికులు ఖండిస్తూ ఉంటారు, వైయాకరణులు ఖండిస్తూ ఉంటారు, పూర్వమీమాంసకులు ఖండిస్తూ ఉంటారు. వీళ్ళు వాటికి సమాధానాలు చెప్తూ, ఆ పూర్వపక్షాలన్నిటికీ సమాధానాలు చెప్తూ భర్తృ ప్రపంచకారుడు రాసినటువంటి వివాదాలని, అలాగే ఇతరమైనటువంటి దర్శనాల వల్ల వచ్చినటువంటి వివాదాలని, వాటన్నిటినీ కూడా ఖండిస్తూ మాట్లాడుతూ ఉంటారు. దాన్ని వాక్యార్థ జ్ఞానము అంటారు. వాళ్ళు మహాపండితులని
వాళ్ళకి బిరుదులు ఇస్తారు, ధనం ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. కానీ వాడికి ఏమిటి కలగలేదండి? వాక్యార్థ జ్ఞానం కలగలేదు. వాడి వాక్యార్థవాదాన్ని చేశాడు, కానీ వాడికి వాక్యార్థ జ్ఞానం కలగలేదు. ఎందుకోసం? అంతా అయిపోయిన తర్వాత పీఠాధిపతులు డబ్బులు ఎంత ఇచ్చారు, శాలువా ఎలాంటిది ఇచ్చారు, పంచచాప ఎలాంటిది ఇచ్చారు, బిరుదు ఏమిటి ఇచ్చారు, ఇవి మనకి మిగిలాయి. మనకేమిట్రా మిగిలాయి అంటే బిరుదులు మిగిలాయి, డబ్బులు మిగిలాయి, శాలువులు మిగిలాయి, పంచెలు మిగిలాయి. కానీ మనకేం మిగలలేదురా? ఆ వాక్యార్థ జ్ఞానం, నేనే బ్రహ్మమును అని తెలిసినటువంటి జ్ఞానం మిగలలేదు. అంటే జ్ఞానం కలిగినటువంటి వాడి అనుభూతిని పొంది కేవల వాక్యార్థాన్ని చెయ్యేసేటువంటి వాడు కాడు. విజానన్ విద్వాన్ భవతే నాతివాది. వేస్ట్ మాటలు మాట్లాడు, అక్కర్లేని మాటలు మాట్లాడు. ఆత్మక్రీడ ఆత్మరతి. ఆత్మక్రీడ ఆత్మతత్వము కన్నా ఇతరమైనటువంటి విషయాల్ని మాట్లాడాడు. అతివాది కాడు. ఈ బ్రహ్మజ్ఞాని అతివాది కాదు. ఈ విద్వాంసుడు ఆత్మ కన్నా వేరుగా దేనిని చూడడు. భార్యాపుత్రాదులందు కాక ఆత్మ ఎందే క్రీడిస్తాడు, ఆత్మ ఎందే ప్రీతి కలిగి ఉంటాడు. అదేమిటండి? క్రీడ, రము క్రీడాయాం ధాతువు కదా. ఆత్మ ఎందే క్రీడిస్తాడు, ఆత్మ ఎందే రమిస్తాడు అన్నటువంటి పదం ఏమిటండి? ఆత్మక్రీడ ఆత్మరతి అంటే ఉపనిషత్తుకి రము క్రీడాయాం అని ధాతువు తెలీదా? 2 పాదాలని వాడింది. అంటే ఇక్కడ భాష్యంలో 2 అర్థాలను చెప్పారు. క్రీడ అంటే బాహ్య సాధనాలను అపేక్షించేటువంటిది. ఒక బ్యాడ్మింటన్ ఆడాలంటే బ్యాట్ ఉండాలి, బాల్ ఉండాలి. ఒక ఫుట్బాల్ ఆడాలంటే బాల్ ఉండాలి. ఒక టెన్నిస్ ఆడాలంటే బ్యాట్ ఉండాలి, బాల్ ఉండాలి. ఒక క్రికెట్ ఆడాలంటే బాల్ ఉండాలి, బ్యాట్ ఉండాలి. క్రీడ అనేటువంటి దానికి బాహ్య సాధనాలు కావాలి. బాహ్య సాధనాలు కలిగినటువంటి దాన్ని క్రీడ అంటారు. రతి అంటే ఏ రకమైనటువంటి సాధనము ఉండదు. నాకు టెన్నిస్ అంటే ఇష్టం, నాకు క్రికెట్ అంటే ఇష్టం, నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం, బాలు అక్కర్లేదు, తన్నడము అక్కర్లేదు, లేకపోతే కొట్టడము అక్కర్లేదు. దాని యందు రతి ప్రీతి మాత్రమే ఉంటుంది. ఏ రకమైనటువంటి సాధనం లేనటువంటి బాహ్య విషయ ప్రీతే. క్రీడా బాహ్య విషయ ప్రీతే, రతికి బాహ్య విషయమే. రతి బాహ్య విషయమే, క్రీడా బాహ్య విషయమే. అయినప్పటికీ బాహ్య విషయాలే అయినప్పటికీ ఒకటి సాధనంతో కూడి ఉంటుంది, ఒకటి సాధనం లేకుండా ఉంటుంది. 2 వేరువేరేగా ఉంటాయి. ఈ 2 బ్రహ్మవేత్తకు ఉండవు. అంటే బాహ్యమైనటువంటి సాధనాలు ఉండవు, బాహ్యమైనటువంటి ప్రీతి ఉండదు, 2 ఉండవు. బ్రహ్మవేత్త ఆత్మయందు క్రీడిస్తాడు, ఆత్మయందు రమిస్తాడు. క్రియావాన్ అంటే జ్ఞాన ధ్యానాది క్రియావంతుడై ఉంటాడు. జ్ఞాన ధ్యానాదులతో కూడుకొని ఉంటాడు. అంటే బ్రహ్మనిష్ఠుడు అని అర్థం. అనవసరమైనటువంటి ప్రసంగాలు లేకుండా ఆత్మయందే క్రీడిస్తాడు, రమిస్తాడు. జ్ఞాన ధ్యానాదులను కలిగి ఉండడం వలన బ్రహ్మవేత్త అందరికన్నా గొప్పవాడు. బ్రహ్మవేత్త అందరికన్నా గొప్పవాడవుతాడు. సత్యం తపో బ్రహ్మచర్యం విద్యాధికృతి కారణం ముఖ్యాధికారి విద్యాయాం వరిష్ఠో బ్రహ్మవిద్ భవేత్. సత్యం అంటే అనృతాన్ని విడిచిపెట్టడం, తపహ ఇంద్రియాలు మనస్సుని ఏకాగ్రంగా ఉంచడం, బ్రహ్మచర్యం మైథున కర్మలు లేకుండా ఉండడం, విద్య అధికృతి కారణం విద్య యందు అధికారానికి కారణాలు. అంటే జ్ఞానం కావాలంటే అనృతాలు మాట్లాడకూడదు, అలాగే ఇంద్రియాలని మనస్సుని ఏకాగ్రంగా ఉంచుకోవాలి, స్త్రీ సాంగత్యం పనికిరాదు, ఈ 3 ఉండకూడదు. అజ్ఞానానికి ఈ 3 పనికిరావు. అలాంటప్పుడే విద్యాధికారం కలుగుతుంది, అంటే జ్ఞానానికి అధికారం లభిస్తుంది. విద్యాయాం బ్రహ్మజ్ఞానమునందు బ్రహ్మవిద్వరిష్ఠ బ్రహ్మవేత్తలలో వరిష్ఠుడైనటువంటి వాడు ముఖ్యాధికారి, ముఖ్యమైనటువంటి అధికారం కలవాడు. అంటే బ్రహ్మజ్ఞానంలో కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళు, సెకండ్ క్లాస్ వాళ్ళు, థర్డ్ క్లాస్ వాళ్ళు, ఫోర్త్ క్లాస్ వాళ్ళు అని ఉన్నారు. ఎందుకంటే ఆ వైపు వెళ్తాం కానండి అక్కడ నిలబడేది తక్కువ, అక్కర్లేని వ్యవహారాల్లో కొడిపోతూ ఉంటాం. అది అలా పక్కన పెట్టేస్తాము. నాకేదో 4 ఉపనిషత్తులు, 2 ప్రకరణ గ్రంథాలు, బ్రహ్మసూత్రాల్లో ఏదో కొద్దిగా భాష్య జ్ఞానం,
నాకు వచ్చేసింది అనుకోండి, నేనేదో బ్రహ్మవేత్తను అయిపోయాను, ఇంకా ఎవరైనా పిలిస్తే ఏం మాట్లాడాలండి, ఒక గంట మాట్లాడాలి. ఆ గంటకి ఏముంటున్నదండి, ఏదో ఇట్టించి అటు తిప్పి అట్టించి ఇటు తిప్పి చెప్పిందే చెప్పి చెప్పంది చెప్పి అయిపోయిందండి. ఇది బ్రహ్మజ్ఞానం కాదు. దీన్ని బ్రహ్మజ్ఞానం అనరు. అంటే బ్రహ్మ విద్వరిష్ఠులు ఎవరండి అంటే, అనృతాలు లేనటువంటి వాళ్ళు, ఇంద్రియాలు మనస్సు ఏకాగ్రంగా ఉన్నవాళ్ళు, స్త్రీ సంబంధం లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు విద్యాధికారం కలవాళ్ళు, వాళ్ళే ముఖ్యాధికారులు. వాళ్ళనే ముఖ్యాధికారులు అంటారు. అంటే సత్యము, తపస్సు, బ్రహ్మచర్యము విద్యా అధికార కారణములు. విద్యకి అధికార కారణాలు ఏమిటండి అని అంటే సత్యము, తపస్సు, బ్రహ్మచర్యము. ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. మనం తెలుసుకున్నాం చాందోగ్యంలో ఇంద్రుడు ప్రజాపతి విద్య అనేటువంటి చోట బ్రహ్మచర్యాన్ని ఆచరించాడనేటువంటిది విన్నాం. అందులో ముఖ్యాధికారి బ్రహ్మవిద్ వరిష్ఠుడు. దీంట్లో చెప్పారు కదండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అని 4 రకాలుగా ఉంటారు బ్రహ్మ విద్యాధికారులు. మొదటి వాడిని బ్రహ్మవేత్త అంటారు. ఏదో 4 చదువుకున్నాడు, ఏదో 10 నిమిషాలు, పావుగంట, అరగంట కూర్చుంటాడు, ధ్యానం చేస్తాడు, బయటకు వస్తాడు, ఏమిటి వండేవని అడుగుతాడు, కోరి వాళ్ళు ఏమిటని అడుగుతాడు, అబ్బాయి వచ్చాడా, లేకపోతే కోడలు కనిపించిందా, అమ్మాయి ఫోన్ చేసిందా, అల్లుడు గారు మాట్లాడారా, ఇంటి వాళ్ళు అద్దెచ్చారా, లేకపోతే డ్రైవర్ వచ్చాడా, ఇలాగ భాగట్టాల్లో ఉంటాడు. ఈ అరగంట అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మజ్ఞానం, ఈ గోళ అయిపోయిన తర్వాత అసలు గోళలో పడిపోతాడు వాడు బ్రహ్మవేత్త. రెండో వాడు బ్రహ్మ విద్వరుడు. వాడు కొద్దిగా ఓ పూటంతా బ్రహ్మజ్ఞానంలో ఉంటాడు. ఏదో ఇతలకు వచ్చిన తర్వాత ఏమండి మీరేమీ పట్టించుకోరని వాళ్ళ ఆవిడ తిడుతూ ఉంటే ఇదిగో వస్తున్నాను అని బయటకు వచ్చి దాంట్లో బుర్ర పెడతాడు వీడు బ్రహ్మ విద్వరుడు. మూడో వాడు బ్రహ్మ విద్వరీయుడు. వాడు అంటే కాస్త కంపారిటివ్గా పెద్దవాడు. వాడు ఏమిటండి ఏదో చెప్తే అదేదో నువ్వే చూసుకుందు, అదేదో మీరే చేసుకోండిరా, మీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యండిరా అని వదిలేస్తూ ఉన్నటువంటి వాడు. అంటే వదిలేయడే కానీ వదిలేస్తూ ఉంటాడు, వదిలేయకుండా వదిలేస్తూ ఉంటాడు. వదిలేసాడు అంటే మరి వాడు దాన్ని పట్టించుకోకూడదు, కానీ అన్నింటినీ పట్టించుకుంటాడు. కాకపోతే మీరు చేసుకోండి అని తోసిస్తాడు బ్రహ్మ విద్వరీయుడు. నాలుగో వాడు బ్రహ్మ విద్వరిష్ఠుడు. వాడు అసలు ఏం జరిగినా వాడికి దేనితోని సంబంధం లేదు, ఏ సంబంధం వాడికి లేదు. వాడికి బ్రహ్మజ్ఞానం ఆత్మ గురించి తప్పించి ఇతరమైనటువంటి విషయాలతో సంబంధం లేడు. వాడిని బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటారు. వీళ్ళు ఒకరికంటే ఒకళ్ళు గొప్పవాళ్ళు. సత్యేన లభ్య తపసా తపసాఖ్యేష ఆత్మ సమ్యక్ సత్యేన లభ్యస్తపసాఖ్యేష ఆత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రోయం పశ్యంతి యతయ క్షీణదోషా. సమ్యజ్ఞానము అంటే విద్యారణ్యులు చెప్పలేదు. సమ్యజ్ఞానము అంటే యథాభూత ఆత్మదర్శనము. యథాభూతమైనటువంటి ఆత్మదర్శనం కలవాళ్ళు, సత్యము గలవాళ్ళు, తపస్సు గలవాళ్ళు, అటువంటి వాళ్ళు బ్రహ్మచర్యముతో కూడుకున్నటువంటి వాళ్ళు ఆత్మని దర్శిస్తారు. ఈ లక్షణాలు ఉన్నటువంటి యతులు ఆత్మ సందర్శనం చేస్తారు. యతులు అంటే యతనశీలు. ఈ లక్షణాలు నిత్యంగా ఉండాలి. ఆనుషంగికంగా ఉంటే ఆత్మదర్శనం లభ్యం కాదు. అంటే ఏదో నేను ఉపనిషత్తులు చదివాను, ఆ ఉపనిషత్తుల కోసం మాట్లాడేశాను, అయిపోయింది. ఉపనిషత్తులు చదవడం ఉపనిషత్తుల కోసం మాట్లాడటం కోసం కాదు, ఇతరులకి చెప్పటం కోసం కాదు. ఇతరులకి చెప్పడం అనేటువంటిది సంప్రదాయ ప్రవర్తనం మాత్రమే. అంటే మన సంప్రదాయాన్ని మనం నిలబెట్టడం కోసం, సంప్రదాయం విచ్ఛిన్నం కాకుండా ఉండటం కోసం మనం తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఇతరులకి చెప్పాం అంతే. అంతకే తప్పించి ఉపనిషత్తులు ఎందుకు నేర్చుకున్నావురా అంటే నేను ఉపదేశాలు చేయడానికి నేర్చుకున్నానంటే వాడు అజ్ఞానం అనమాట. అది ఆనుషంగికమైపోతుంది. అంటే ఎప్పుడైనా బ్రహ్మజ్ఞానం అనేటువంటిది నిత్యమై ఉన్నప్పుడు మాత్రమే వాడు బ్రహ్మ విద్వరిష్ఠుడు అవుతాడు. నచక్షుషా నాపి వాచ నాణ్యై అక్షైశ్చ గృహ్యతే న కర్మణా న తపసా వినాంతర్ముఖాతాం క్వచితు. నచక్షుషా గృహ్యతే, నేత్రముల చేత గ్రహించబడదు. నాపి వాచ గృహ్యతే, వాక్కుల చేత గ్రహించబడదు. చెప్పాను కదా,
మాటలతో చెప్పడానికి నేను మాట్లాడుతాను అంటే తెలివి తక్కువతనం, నేను చూశాను అంటే తెలివి తక్కువతనం. నాణ్యైరక్షైర్గృహ్యతే, ఇతరమైనటువంటి ఇంద్రియాల చేతను కూడా గ్రహించబడదు. నా కర్మణా గృహ్యతే, కర్మచేతను గ్రహించబడదు. నా తపసా గృహ్యతే, మనో ఇంద్రియ ఏకాగ్రత చేత కూడా గ్రహించబడదు. అంతర్ముఖతాం వినా. మరి ఎలాగండి మనం బ్రహ్మాన్ని పొందగలం? అంతర్ముఖత్వం కావాలి. ఈ బయటకు వాళ్ళు ఉండకూడదు. 24 గంటలు నేను చాలా గొప్పవాడిని అనేటువంటి విషయాన్ని వదిలేసి లోపలికి చూడాలి. నేను అనేవాడు అసలు లేడు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మే నా యందు ఉన్నది అని మనం చూడగలగాలి. అప్పుడు నేను అనేటువంటి ప్రత్యేకత ఉండదు. అంతర్ముఖతాం వినా, అంతర్ముఖుడు కాకుండా క్వచిత్ ఏదో ఒక దాన్ని నగృహ్యతే, గ్రహించబడదు. ఏదో నేను చదివాను, నేను రాశాను, నేను చూశాను, నేను విన్నాను అంటే కాదండి. అంతర్ముఖత్వం కావాలి, ప్రత్యేక ధర్మం కావాలి. అంటే కన్ను, వాక్కు, ఇంద్రియములు, కర్మలు, తపస్సు ఆత్మను గ్రహించలేవు. అంతర్ముఖత్వం వల్లనే ఆత్మదర్శనం. అంతఃశరీరే జ్యోతిర్మయోహి శుభ్రో యం పశ్యంతి అని శృతి. అంటే లోపలున్నటువంటి అంతఃశరీరంలో జ్యోతిర్మయమైనటువంటి శరీర మధ్యలో ఉన్నటువంటి హృత్పుండరీకంలోనే మనం దర్శించాలి. నా చక్షుషా గృహ్యతే నాపి వాచా నాణ్యైర్దేవైస్తపస కర్మణా వా జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తుతం నిష్కలం ధ్యాయమాన అని శృతి. అంటే రూపం లేకపోవడం చేత కన్నులు చూడలేవు, మాటలతో చెప్పడానికి వీలు కాదు కాబట్టి మాటలు వినలేవు, తపస్సు అన్నింటినీ సాధించగలిగినప్పటికీ కూడా ఆత్మని దర్శింపజేయలేదు. అదేవిధంగా అగ్నిహోత్రాది కర్మల ద్వారా కూడా ఆత్మదర్శనం సాధ్యం కాదు. జ్ఞానము, ఆత్మావబోధన సమర్థమైన రాగాది మల కాలుష్యాలు ఉంటే దానివలన ఆత్మదర్శనం సాధ్యం కాదు. జ్ఞానానికి వాస్తవంగా ఆత్మని తెలియజేసేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనకి ఎవరి మీదైనా అభిమానము, ఎవరి మీదైనా ద్వేషము, ఏదైనా లోభము మొదలైనటువంటి గుణాలుంటే, ఆ మలాలుంటే, కాలుష్యాలుంటే మనకి ఆత్మదర్శనం సాధ్యం కాదు. ఇంద్రియ విషయ సంసర్గజనిత రాగాది మల కాలుష్య అపనయనాత్ ప్రసాదితం స్వచ్ఛం శాంతం అవతిష్టతే అని భాష్యంలో అనడం చేత ఇంద్రియ విషయాల వలన పుట్టేటువంటి రాగాది మల కాలుష్యాలన్నింటినీ కూడా కడుక్కోవాలి. అభిమానాలు, ప్రేమలు, ఏవో లోభాలు, మోహాలు, ద్వేషాలు ఇవన్నీ కడిగేయాలి. కడిగేసి వాటన్నిటిని వదిలించుకుంటే అప్పుడు ప్రసాదితం, అనుగ్రహించబడినటువంటి స్వచ్ఛమైనటువంటి శాంతం అవతిష్టతే, శాంతి మన ఎందుకు కలుగుతుంది. ధ్యానాదుల ద్వారా ఇంద్రియ విషయాల వలన పుట్టినటువంటి రాగాది మాలిన్యాలు కడిగివేయబడితే స్వచ్ఛమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారానికి సాధనం. దానితోనే మన ఆత్మని చూడగలం. కానీ ఈ లౌకికమైనటువంటి వాక్కుల చేతన కానీ, తపస్సు చేతన కానీ, కర్మల చేతన కానీ, మనస్సు చేతన కానీ దేని చేతనం కూడా మనం ఆత్మని పొందలేము అని మనకి చెప్తున్నారు. ఇదే విషయాన్ని నచక్షుషా నాపి వాచ అనేటువంటి అనుభూతి ప్రకాశ శ్లోకంలో చెప్పి